శుభాకాంక్షలు. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఆనందంగా ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండి ప్రతి కుటుంబం సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా కోరుకుంటాను. ఉగాది అనేది తెలుగువారు ఎక్కడున్నా కూడా చేసుకునే పండుగ. ప్రతి ఇంట్లో తోరణాలు అరటి చెట్లు ఉగాది పచ్చడి అంటే దాంట్లో ఉన్న ప్రతి మనిషిలో ఉన్న కలుషితమైనవి తీపైన జీవితము శోధులు భరించాలి. ఇలా ఉగాది పచ్చడితో స్టార్ట్ అవుతుంది. ఏ దేశంలో ఉన్నా కూడా ఉగాది పండుగలు చేసుకునే ఆనవాయితీ తెలుగు వారికి ప్రతి ఊరిలో కూడా బయట పాడు పచ్చడిగా అమ్మాయిలు వేసుకోవటం, ఇళ్ళని కట్టుకోవటం, ఆ ఊర్లో అందరినీ బంధువులు కలుసుకోవటం, ఎక్కడెక్కడ ఊర్లో ఉన్నా కూడా ఉగాదికి వచ్చి కలుసుకోవడం జరిగింది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు, మన బొట్టు, యాస మన అంతరించిపోతుంది. దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పాలి మన సంస్కృతి, మన సాంప్రదాయాలని. అది ఈరోజు ఉగాది అడవిలి క్రియేషన్స్ హరిబాబు వారు ఎంతమంది అమ్మాయిలు తన భరతనాట్యాన్ని కూచిపూడి చేసి ఎంతో చక్కగా చేశారు. ఉగాదిలో కోలాటం కానీ పండుగ భజన కానీ అన్ని రకాలు చేశారు. 14 సంవత్సరాల నుంచి హరివిలి క్రియేషన్ స్థాపించి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రముఖులకి అంటే సమాజంలో సమాజాన్ని సేవ చేసిన వాళ్ళు సమాజానికి ఉపయోగపడడం తీసుకొచ్చి వాళ్ళకి సత్కారం చేయటం, దానికి గారు సినిమా హీరో సినిమా నటుడు వారికి ఈరోజు సత్కారం జరిగింది. కాబట్టి తెలుగు ప్రజలకు కూడా ఉన్న దాంట్లో సంతోషపడుతుంది. చాలా కుటుంబాలు చూస్తున్నాం మనము, ఎందుకో సంతోషం ఉండలేదు. వాడు గొప్ప ఇడు గొప్ప మళ్ళీ మన సాధనను కాపాడుకుందాం. మన పిల్లల్ని మన సంతోషం నేర్పించి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఎంత ఉంటే అంత ఆశపడకుండా జీవితం కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. బిడ్డలు చెప్పాలి. అలా చెప్పినప్పుడు పిల్లల్లో ఒక భావన ఉండదు. తండ్రి తన జీవితాన్ని ఎందుకు అంకితం చేసి బిడ్డల కోసం అది తల్లి చెప్తే తెలుసు. ఆ ప్రేమాబంధాలు దూరం అయిపోతున్నాయి. నేను రోజు చూస్తున్నాను, నవ్వుకుంటున్నాను. ఎంత పవిత్రంగా మన అమ్మ కడుపులో పుడతామో మట్టిలో కలిసిపోయినప్పుడు అంత పవిత్రంగా మనం తడిపోం. అది మానవ జీవితం అంటే. కుళ్ళిపోయిన తాగుబోతులుగా, గంజాయిలుగా, చట్టాల వాటిగా వాడి కుటుంబాన్ని నాచేయటం, వీడి కుటుంబాన్ని చేయటం, వాడిని విమర్శించడం, అంత కుళ్ళిపోయిన స్థితికి మనకు వద్దు. ఏమైనా 100 సంవత్సరాలు బతకడం లే. మట్టిలో కలిసిపోయినా కూడా దేవుడు ఒక మంచి వ్యక్తిని నేను సృష్టించాను, సమాజానికి ఉపయోగపడ్డాడు, అతను మట్టిలో కలిసిపోయాడు అని తనకి తిరిగి మరి మంచి ఒక జన్మనిస్తాడు. అంటే ప్రతి వాడు కూడా ఎంతలో ఉంటే అంతలోనే సంతృప్తి పడాలి. ఎదుటివాడు గొప్పని చూసి మనం ఆపడాలి. మన స్థాయి ఏంటి, మనమే దానికి చేసుకుంటే ప్రతి కుటుంబం బాగుంటుంది. చిన్నారులు కూడా చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా పెంచాలి, వాళ్ళకి చెప్పాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. కాబట్టి ఉగాది సందర్భంగా మీరందరి జీవితాలు సంతోషాలు కోరుకుంటూ హరిబాబు గారిని మరొకసారి అభినందిస్తూ, దీనికి అంతటి కారణం హరిబాబు. మా 25 కళా సంఘాల్లో ఎవరో ఏదో అంటుంటాం, వాళ్ళకి అదే పని, వేరే పనులు. ఈ విమర్శించడం, వాడిని విమర్శించడం, వాడు ప్రోగ్రామ్ చేస్తే వీడు ప్రోగ్రామ్ విమర్శించడం. కానీ హరిబాబు నోటి వెంట ఈరోజు కూడా ఒక కళాకారుని విమర్శించింది. ఆ కళాకారుడు ప్రోగ్రాం కోసం కష్టపడతాడు. ఈరోజు తాను ఉండటానికి కూడా ఇల్లు కూడా లేదు, వాడి ఇంట్లో ఉంటాడు. కానీ తాను ఉద్దేశం ఏంటంటే సమాజానికి ఉపయోగపడాలి, నా దేహం ప్రతి ఒక్కరు ఉపయోగపడి ఈనాడు కూడా కష్టపడుతున్నాడు, నాకు ఆ ఇల్లు లేని విషయం చెప్పొస్తున్నాడు. కానీ ఆవేశం వచ్చేసింది దేవుడికి హరిబాబు. కాబట్టి బైక్ సార్ చూస్తాడు, మైక్ పని నాకు మైక్ ఇచ్చినప్పటి నుంచి బైక్ సార్ చూస్తాడండి, ఎప్పుడు మైక్ ఇస్తాడని. అందరికీ ధన్యవాదాలు, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరుగులో పడిపోతే మన కళల్ని కాపాడాలి. ఎంతో శ్రమతో 3 నెలల నుంచి కష్టపడి అందరినీ వేదిక చేస్తున్న హరిబాబు గారిని ఒకసారి చప్పడంతో ఎవరో చేయని విధంగా కపటం లేకుండా ఎవరు ప్రోగ్రామ్ అయినా నా ప్రోగ్రాం అనుకొని ఆ ప్రోగ్రాం దగ్గరగా చేస్తూ మాతో పాటు 20 సంవత్సరాల నుంచి జర్నీ చేసిన హరిబాబు గారు తను నటులు, జబర్దస్త్ నటులు, అలాగే నెల్లూరు కామెడీ యూట్యూబ్ ఛానల్, అనేక కార్యక్రమాల్లో తెలుగుదేశం నాయకులు మీరు అన్నీ కలిసి తను కూడా కష్టపడుతూ కార్యక్రమం చేసిన కొన్ని అభినందిస్తూ దీంట్లో ఎంతో సపోర్ట్ చేస్తున్న దేవరాజ సుబ్రహ్మణ్యం మా పెద్దలు
వారు ఎప్పుడు కూడా మాతో పాటు జర్నీ చేస్తూ మాకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ ఒక పెద్దగా ఉంటూ వారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి ఒకసారి చప్పడంతో మన అభివృద్ధిని కోరుకుంటున్నాను. అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం, తను ఎప్పుడు కూడా ఒకే పార్టీలో ఉంటూ, చాలామంది పార్టీలు మారుతుంటారు కానీ ఒకే పార్టీలో ఉంటూ ఆ పార్టీకి తను కృషి చేసి హరిబాబు లాంటి వారికి ఎంతో సహాయం అందించాలని వారికి చప్పడంతో వారిని అభివృద్ధిని కోరుకుంటున్నాను. అలాగే మన అడ్వకేటు వేలు రంగారావు గారు చదువు రాకపోయినా కూడా అనేక వేల మంది లక్షల మందికి చదువు తెప్పించిన డాక్టర్లు అయినారంటే దానికి అద్దె శ్రీనివాస వర్గ చప్పడంతో ఒకసారి అభివృద్ధిని కోరుకుంటున్నాను. అలాగే ప్రదీప్ గారు ఎవరైనా కూడా ఒకసారి వెళ్తే ఏదో సంతోషంగా ఇస్తారు, కానీ ప్రదీప్ గారు 25 కళా సంఘాలంటే తాను మెడికల్ షాప్లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళకి సంతోషంగా సహాయం చేస్తూ ఎంతో అభిమానం మాట్లాడుతున్న మన ప్రదీప్ గారికి ఒకసారి చప్పట్లు కోర్చాలని కోరుకోవాలి. అలాగే కూడా చాలా సినిమాలు నటించినారు. పేదవారికి తక్కువ ధరలో ఒక ఫ్లాట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి అందరికీ తక్కువ ధరలో ఫ్లాట్లు ఇస్తూ దాంతోపాటు ఎప్పుడు కూడా నవ్వుతూ, ఎవరైనా కూడా ఆఫీస్కి నేను 2-3 సార్లు వెళ్ళాను కానీ ఎవరైనా విసుక్కుంటారు, కానీ ఏ కళాకారుడు వెళ్ళినా కూడా తను ఎంత బిజీగా ఉన్నా కూడా నవ్వుతూ వాళ్ళు పలకరిస్తూ వారికి ఎంతో సహకారం అందిస్తున్నా, కొద్దిగా సహకారం అందిస్తున్నా వారికి ఒకసారి చప్పట్లు అభినందనలు కోరుకుంటాను. ఇప్పుడు మనవాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు, ఇది ఒకసారి వాళ్ళు చప్పట్తో అభినందనలుగుతారు. అలాగే రామసుబ్బారావు గారు ఎప్పుడు కూడా పెద్దగా వారి అందరినీ ఆశీర్వదిస్తూ ఎప్పుడు కూడా మాతో పాటు వెన్నెంటూ ఉంటూ వచ్చి ఆశీర్వదిపోతారు. వారు కూడా ప్రత్యేక చప్పట్లు అభినందనలు కోరుకుంటారు.